న్యూస్. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతుల అకౌంట్ లో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు ఓ విలువ ఉన్నదా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చిల్లర ఆయన ఇప్పటికీ చాలాసార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటలకు అసలు ఓ క్రెడిబిలిటీ ఉందా? 4 పార్టీలు మారినోడు రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు 400 అబద్ధపు హామీలిచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు ఓ విలువ ఉన్నదా అని అన్నారు. అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారిడితో కాలం ఎల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని 65 రోజులైనా రైతు బంధు ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు 4 పార్టీలు మారింది నువ్వు. పుట్టకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పిన నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు, ఇంకా 100 సార్లు చెప్తా. అసలు నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కుందా? గురువింద గింజ తన కింద ఉన్న నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్ లో ఉన్నావు, మోదీ పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. రేపు యాడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లరైన, ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది అసలు? 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తాని దేవుని మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడు, సిద్దిపేటకు వచ్చి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సందర్భంగా 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉన్నదా? అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారెడితో కాలం వెల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? దేవుని మీద ఒట్టుబెట్టి, కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడేది? నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు నీకు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో, యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. సినీ రంగంలో స్టార్డమ్ ఆస్వాదిస్తున్న పలువురు హీరోలు రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాదరణ పొందిన నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, తమిళనాడులో దళపతి విజయ్ ఏకంగా సీఎం కావడం సినీ వర్గాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
జరుగుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం బన్నీ భవిష్యత్తు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ అనుసరించిన మోడల్ను అధ్యయనం చేస్తూ అదే తరహా రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ వర్గాల్లో చెక్కలు కొడుతున్న కథనాల ప్రకారం అల్లు అర్జున్ ఇటీవల కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం. ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయ అవకాశాలు, ప్రజల్లో ప్రభావాన్ని పెంచుకునే మార్గాలు, అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే అల్లు అర్జున్ 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను రూపొందిస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెంటనే కాకుండా ముందుగా అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలను విస్తరించి క్రమంగా ప్రజల్లో బలమైన పునాదిని నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అభిమాన గణం ఉంది. పుష్ప ఫ్రాంచైజీ విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి వస్తే ఈ అభిమాన బలం ఆయనకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఇలాంటి వార్తలు అనేక సార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రతిసారి ఆయన సన్నిహిత వర్గాలు వాటిని ఖండించాయి. ప్రస్తుతం మరోసారి అదే తరహా ప్రచారం ఊపందుకోవడంతో అభిమానులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి అల్లు అర్జున్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో రూమరేనా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగడం ఖాయం. నా పుట్టుక బీఆర్ఎస్, నా జీవితం అంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుంది? అసలు 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏమింది అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకా గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోనివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్లోనే, చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడేది? నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి. నువ్వు ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. రైతు కమిషన్ చైర్మన్ కోదండ్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్నారు. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓటు అడుగుతానని, లేదంటే అడగనని చెప్పాలి. తెలంగాణలో రైతులు ఎక్కడా 13 గంటల కరెంటు కూడా రావడం లేదు. రేపు తెలంగాణలో కూడా అలాగనే జరగబోతుంది అని హరీష్ రావు అన్నారు. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ్ రెడ్డి గారు కూడా ఏమన్నారు? రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్ గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం.
రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంత వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు, ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు రూపం కేసీఆర్ గారు. ఆయన ఆనవాళ్ళని చెరిపేయడం ఎవరి తరం కాదు. భారతదేశ పటంలో ఒక కొత్త రాష్ట్రాన్ని చేర్చిన ఘనమైన చరిత్ర ఆయనది. ఈ చరిత్రను తుడిచివేసే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్ నాయకులు లేదు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్ల క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్? ఎవరు కట్టిరు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టిరు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా. మరి అది ఎవరు కొట్టిరు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టిరు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మాకు కొత్తనా? అధికారం ఏమన్నా కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలల్లా నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రి దాకా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు వానలు పడుతున్నాయి. సోమవారం కూడా మిశ్రమ వాతావరణం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు, ఎండల ప్రభావం కొనసాగింపు ఉంటుందని అంచనా వేసింది. విదర్భ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి విస్తరణ, బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది. సోమవారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురు ముదురు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించింది. పంట పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక జూన్ 1న పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పార్వతీపురం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నంద్యాల, కడప జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవ్వనున్నాయి. ఆదివారం పల్నాడు జిల్లా అచ్చంపేటను 44.3 డిగ్రీల గరిష్ట టెంపరేచర్ రికార్డు అయింది. నెల్లూరు జిల్లా కావలిలో 43.9 డిగ్రీలు, ఉయ్యూరు, నందిగామలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచన చేసింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.